ఓటర్ లిస్టులో పేరు లేకపోతే రేషన్ కార్డు రద్దు కానుందా? రేషన్ కార్డు రద్దయితే ప్రభుత్వ పథకాలు ఆగిపోనున్నాయా? ఎస్ఐఆర్ విడుదల చేసే లిస్టు ప్రకారమే రేషన్ కార్డులు ఉంటాయా? రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ కొత్త చర్చకు తెరలేపింది. ఎస్ఐఆర్ అనంతరం విడుదలయ్యే తుది ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే రేషన్ కార్డులు, సంక్షేమ పథకాల అర్హతలపై దాని ప్రభావం పడే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తవగా తెలంగాణలో ప్రస్తుతం అధికారులు ఇంటింటి ధృవీకరణ, ఓటర్ల వివరాల పరిశీలన, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఓటర్ల జాబితా ఆధారంగా ఇతర ప్రభుత్వ డేటాబేస్లను పరిశీలించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 1,05,42,188 బీపీఎల్ రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3,39,96,239 మందికి పైగా ప్రజలు ఉచిత బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా దాదాపు 8.39 లక్షల రేషన్ కార్డులు ఉండగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, ఉచిత వైద్య సేవలు తదితర సంక్షేమ పథకాల అర్హత నిర్ణయంలో తెల్ల రేషన్ కార్డు కీలక ప్రమాణంగా మారింది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల సంఖ్యలో మార్పులు జరిగితే లక్షలాది కుటుంబాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్హతకు మించి రేషన్ కార్డులు ఉన్నాయని ప్రభుత్వం పలుమార్లు పేర్కొంది. అనర్హులైన లబ్ధిదారులను గుర్తించి జాబితాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే నేరుగా రేషన్ కార్డులను రద్దు చేయటం రాజకీయంగా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉండటంతో ఇప్పటి వరకు ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోలేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో అనర్హత గల లబ్ధిదారులపై చర్యలు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణలో రేషన్ కార్డులు, ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులు, కుటుంబ వివరాల మధ్య సమన్వయ పరిశీలన జరిగే అవకాశాలపై చర్చ నడుస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉందని, అప్పుడు అనర్హత గల రేషన్ కార్డుల ఏరివేత జరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే రేషన్ కార్డు రద్దవుతుందని ప్రభుత్వం లేదా ఎన్నికల సంఘం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, ప్రచారాలపై అధికారిక స్పష్టత కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎస్ఐఆర్ పూర్తయ్యాక ఓటర్ల తుది జాబితా విడుదల కానుండగా దాని ప్రభావం సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులపై ఉంటుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.